జయ శ్రీమన్నారాయణ. ఇది పానగల్లు శ్రీ 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 అలివేలు మంగా పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో జరుగుతున్నటువంటి యొక్క కూడారి ఉత్సవం ఈరోజు ధనుర్మాసంలో అంతర్భాగంగా 27వ పాఠం కూడారి ఉత్సవం. గోదాదేవి రంగనాయక స్వామి వారిని వివాహం ఆడడానికి చేసినటువంటి వ్రతంలో భాగంగా స్వామివారు మీరు నన్ను వివాహం ఆడితే మీకు నేను 108 కడవల పాయసము అరిచెలు సమర్పిస్తారని చెప్పి మొక్కున్నటువంటి ఒక మొక్కు. ఆ తర్వాత స్వామివారు ఆయనను ఈ వివాహం ఆడిన తర్వాత ఆ మొక్కును మళ్ళీ భగవద్ రామానుజ వారు ఆయన ఆదిశేషుని అంశ ఆయన గోదాదేవిని తన సోదరిగా భావించి గోదాదేవి కూడా ఆయన అన్నగారు అని పిలిచేదట. ఆ రకంగా ఆమె ఆ మొక్కును తీర్చమని చెప్పి భగవద్ రామానుజ వారిని అడిగినప్పుడు ఈ కూడారి అనేటువంటి ఈ మొక్కును భగవద్ రామానుజ వారు గోదాదేవి తరఫున రంగనాథ స్వామికి మొక్కు తీర్చుకున్నటువంటి ఒక మొక్కే ఈ కూడారి ఉత్సవం. ఈ ఉత్సవం మనం సంవత్సరం కూడా ఈ రకంగా జరుపుకుంటున్నాం. ఈరోజు ధనుమాసం రోజు ప్రతిరోజు ఉదయం మామూలుగా సేవాకాలం తిరుప్పావై ఏ రోజుకి ఆ రోజు పాసుల విన్నపం, అలాగే స్వామివారికి రోజు నివేదన, మంగళాశాసనం, స్వాముల యొక్క దీక్షా స్వాములు అందరూ కూడా ఇక్కడ ప్రతిరోజు ఈ యొక్క పాశ విన్నపానికి అందరూ కూడా దీక్ష నారాయణ దీక్ష తీసుకున్న స్వాములందరూ కూడా ఈ యొక్క దీక్షలో పాల్గొని ఈ యొక్క ధనుమాస వ్రతాన్ని ఇక్కడ ఈరోజు వరకు దాదాపు 27 రోజులు కార్యక్రమం పూర్తయింది. ఈరోజు ప్రతిరోజు సాయంకాలం ఈరోజు కూడా సాయంకాలం అమ్మవారి యొక్క మండప ప్రాకార సేవ ఉంటుంది. తర్వాత ప్రవచనం ఉంటుంది మా మురుంబై పవన్ కుమార్ ఆచార్య చేత. ఆ తర్వాత తీర్థప్రసాద గోష్ఠి, ఈ రకంగా కార్యక్రమాలు జరుగుతాయి. జై శ్రీమన్నారాయణ. ఈ కూడారి యొక్క విశేషమైనటువంటి పాఠశాల కూడారి పాడిపறை కొల్లుయాం పరిసమ్మానం நாடு கோஷனல் பரிசனாக சூடகமே தோல்வடே தோழே இசவிப்பூவே பாடகமே என்னனை எவல் கலனம் யாமணியோ ஆலையெடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழுங்கை வழிவாரா கூடி ఇరుండి కొడుకుందేరుంబావాయ్. అమ్మవారు అందరినీ కలుపుకొని ఈ ఉత్సవం చేసేటప్పుడు ఆమె ఏమంటే, అయ్యా మనం అందరము కూడి రంగనాయక స్వామి వారి యొక్క ప్రసాదాన్ని అందరము కూడి స్వీకరించి అందరము కలిసి ఆ స్వామివారిని మనం కీర్తిస్తూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కూడి అంటే కలిసి, కుడై అంటే తినడం, ఏదైనా కూడా అందరము కలిసి ఈ యొక్క ప్రసాదాన్ని తీసుకుందాము, ఈ వ్రతం యొక్క ఫలితాన్ని పొందుదామని చెప్పి గోదాదేవి చెప్పినటువంటి యొక్క ఈ పాఠశాల విశేషం. మంగళపల్లి శంకరయ్య దశరథ గుడిసే అమరేందర్ మల్లయ్య మంచిగంటే మల్లయ్య మంచిగంటే మల్లయ్య వచ్చిరా వీరబాడి వీరబాడి లక్ష్మణమూర్తి మంచిగంటే మల్లయ్య తర్వాత సపాటికి రావాల్సిందిగా నాగార్జున రాజు నాగార్జున రావాలి.
నెక్స్ట్ నాగరాజు సొంత అజయ్ మీరు శాగంటి రెడ్డి సుధీరెడ్డి సుధీరెడ్డి దయచేసి రావాలి. భీమనపల్లి లింగయ్య మంగమ్మ భీమనపల్లి లింగయ్య మంగమ్మ వచ్చిరా భీమనపల్లి లింగయ్య మంగమ్మ లక్ష్మి భూపతిరాజు పాండు భూతరాజు పాండు రాజువాళ్ళు ఉంటే ఎవరన్నా రండి. కొంతమంది రాలేదు, వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే మా దగ్గర పేరు రాయించుకోండి. ఆయన వచ్చి కన్విన్స్ అందరూ ఎట్లా